మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డిసిప్లిన్ ఎంత పవర్ఫుల్లో ప్రూవ్ చేస్తున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, 10 కేజీల వెయిట్ని 7 వారాల్లో తను ఎలా తగ్గాడో ఇప్పుడు న్యూస్ రూపంలో ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. బేసిక్గా 7 వారాల్లో 10 కిలోలు వెయిట్ తగ్గడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఒక రకంగా వారానికి కేజీ బావు తగ్గినట్టే. 2-3 కేజీలు లేదంటే 4 కేజీల వరకు ఇలా తగ్గొచ్చేమో, కానీ 10 కిలోల వెయిట్ తగ్గడం, అది 14 కిలోలుగా మార్చడం అంటే ఆల్మోస్ట్ లైఫ్తో రిస్క్ చేసినట్టే. ఆ రిస్క్నే పక్కన పెట్టాలంటే డి ఫర్ డిసిప్లినే దారి. ఇదే మాట ప్రూవ్ చేస్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఎక్కడ లైపోసెక్షన్లు లేదంటే ఆర్టిఫిషియల్ మద్దతులు పాటించలేదు, అంతా న్యాచురల్. అయినా లైఫ్ రిస్క్ చేసినట్టే. అంతగా లైఫ్ని, కెరియర్ని రిస్క్ చేసేంతగా డ్రాగన్లో ఎన్టీఆర్కి ఏం నచ్చింది? ఎందుకు ఇంత రిస్క్ చేయాల్సి వచ్చింది? హ్యావ్ ఎ లుక్. ఎన్టీఆర్ హెల్త్ రిస్క్, వెయిట్ లాస్, అందుకోసం తను పడ్డ కష్టం, ఇవి ఇప్పుడు సడన్గా హాట్ టాపిక్ అయ్యాయి. ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. కారణం, తన కోసం పనిచేసిన టీం ఎన్టీఆర్ తన లైఫ్తో ఎంత రిస్క్ చేశాడో రివీల్ చేయటం. ముందు సన్నబడటం, మళ్ళీ బొద్దుగా లేదంటే మజిల్స్ పెంచడం ఎన్టీఆర్కి కొత్త కాదు. ఇందులో ఎలాంటి డౌటు లేదు. కానీ ఎన్టీఆర్ ప్రెజెంట్ లుక్ చూస్తే ఎవరికైనా షాక్ తగులుతోంది. డ్రాగన్ కోసం బక్కపలచగా తయారవ్వాలని ప్రశాంత్ నీల్ అంతా అలా అయ్యాడు. దాని ఎఫెక్ట్ వార్ 2 మూవీలో తన లుక్ మీద కూడా పడినా అలానే కంటిన్యూ చేశాడు. కట్ చేస్తే డ్రాగన్లో రెండో పాత్ర కోసం మరింతగా 4 కిలోలు తగ్గాడు. మొత్తంగా ఒకేసారి 10 కిలోల వెయిట్ తగ్గాడు. తర్వాత తండ్రి పాత్రో లేదంటే తాత పాత్రో ఫ్లాష్ బ్యాక్ కోసమో మరో 4 గంటే మొత్తంగా 14 కిలోల వెయిట్ తగ్గాడు. ఇది అప్పట్లోనే షాకింగ్ న్యూస్గా మారింది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి రావడానికి రీజన్, షార్ట్ టైంలో అలా ఎలా ఎన్టీఆర్ బక్కపలసగా తయారయ్యాడో తన టీం రివీల్ చేయటం. కేవలం 7 వారాల్లో ఎన్టీఆర్ 10 కిలోల వెయిట్ తగ్గాడని తేల్చింది తన ఫిట్నెస్ టీం. RRR కోసం కండలు పెంచి, దేవర కోసం కాస్త బొద్దుగా తయారైన ఎన్టీఆర్ ఆల్ ఆఫ్ సడన్గా సన్నబడాల్సి వచ్చింది. అయితే అది షార్ట్ పీరియడ్లో అవటంతో అంతా షాక్ అయ్యారు. కానీ ఇందుకోసం తనేమీ షార్ట్ కట్లు వాడలేదు. డైట్ మార్చి రోజుకు 90 నిమిషాల వర్కౌట్లు చేసి న్యాచురల్గానే 10 కిలోలు తగ్గాడు. కరెక్ట్గా ప్లాన్ చేస్తే 1 వీక్లో 2 కిలోల వెయిట్ కూడా తగ్గొచ్చు. అలా 4 కిలోల వరకు రిస్క్ లేకుండా 2 వారాల్లో తగ్గొచ్చు. కానీ అంతకు మించి వెంటనే వెయిట్ తగ్గితే బాడీలో ఆర్గాన్స్ రిస్క్లో పడే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా గుండె, కిడ్నీల మీద ఎఫెక్ట్ భారీగా ఉంటుందట. అందుకే 7 వారాల్లో 10 కిలోలు తగ్గటం అంటేనే లైఫ్ రిస్క్. అలాంటిది రెండో పాత్ర కోసం మరో 4 కిలోల వెయిట్ తగ్గటం అంటే రిస్క్లోకి లైఫ్ని మరింతగా నెట్టేయటమే. అక్కడే మ్యాన్ ఆఫ్ మాసెస్కి ఒకే ఒక్క ఆయుధం తోడైంది. దట్ ఈజ్ డిసిప్లిన్. తను నీళ్లు తాగటం మానటం లేదట. డైట్లో ఫుడ్ మార్చలేదట. కంటిన్యూస్గా 7 వారాలు ఒకటే డైట్, ఒకటే పద్ధతిలో వర్కౌట్లు. ఎక్కడా డిసిప్లిన్లో లోపం లేకుండా కష్టపడ్డాడు. నిద్ర విషయంలో కూడా ఛాన్స్ తీసుకోలేదు. అందుకే హెల్త్ రిస్క్ తగ్గి చాలా సహజ పద్ధతిలో మొత్తంగా 14 కిలోల వెయిట్ తగ్గాడు. ఇంత లైఫ్ రిస్క్ చేయడానికి కారణం చైనీస్ లెజెండ్ బ్రూస్ లీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్కి బేస్ చేసుకుని తీస్తున్న ఫిక్షన్ డ్రామా అవ్వటం. కథలోనే కాదు, పాత్రల్లో కూడా చాలా వేరియేషన్స్ ఎన్టీఆర్కి నచ్చటం. చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా తను నమ్మాడు కాబట్టి ఇంతగా లైఫ్ రిస్క్ చేస్తున్నాడు మన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.